ఇక నూతన సంవత్సరంలో ప్రభు మనకి మరొక సహోదరుల కూడికను అనుగ్రహించినందుకు ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. Our Lord Jesus Christ for giving us another sisters meeting. మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. In the name of Lord and Savior Jesus Christ, we wish you and we give you New Year greetings to all of you. ఇప్పుడు ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనతోటి సహోదరుల కూడికను ఆరంభించుకుంటాము. In this morning hour, we will start our sisters meeting with prayer. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అసమానమైన సకల ఆశీర్వచన స్తోత్రములన్నిటికంటే మించిన మీ గొప్ప నామం బట్టి హృదయమారములను స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధిలోని మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన మరొక ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి విలువైన గొప్ప రక్షణను అనుగ్రహించినారు. మీకు వందనములు. నీ కుమారుని సహవాసమునకు మమ్మల్ని పిలిచిన దేవుడిగా, నమ్మదగిన దేవుడిగా మా జీవితంలో మీరుంటూ అన్ని పరిస్థితుల్లో మాకు చాలా దేవుడి గుండి మమ్మల్ని నడిపించిన నీ ప్రేమకే మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. గడిచిన సంవత్సరం అంతా నీ రెక్కల చాటున భద్రపరిచి మా అపరాధములు తప్పిదములు అన్నిటిని మన్నించి నూతనమైన సంవత్సరంను దయాకిరీటముగా మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను తండ్రి. మీ ప్రేమతో మాకు అనుగ్రహించిన మీ శ్రేష్టమైన వాగ్దానములన్నిటిని బట్టి కూడా మేము స్తుతిస్తుంటున్నాం. ఈ నూతన సంవత్సరంలో నా తండ్రి మరొకసారి ప్రభా మొదటి సిస్టర్స్ మీటింగ్గా నీ పాదల చెంతకు వచ్చి ఉంటున్నాగా నీ దాస్త్రాన్ని కూడా నీ సిలుచాటును మరుగుపరుచుకొనుము. నీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంను, నీ అభిషేకంను అనుగ్రహించి నీ యొక్క నోటి బూరగా మీరు వాడుకుంటున్నామని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. చేరి వచ్చిన వారి నిమిత్తమేమి ఆన్లైన్లో చూస్తున్న ప్రతి వారి నా తన ఆత్మీయ అక్కర కొలది ప్రభా ఎవరే పరిస్థితుల్లో వెళ్తున్నారో అన్ని మీరు చూస్తున్న దేవుడు కనుక వారి హృదయ అక్కర కొలది నీ వాక్యంను మీరే విడిచిపెట్టమని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. ఇక్కడ గడిపే సమయాన్ని మాకు ఎంతో దీవెనకరంగా చేయము. మా ముందున్న జీవితంలో ఏ విధంగా నీ వాక్యమును ఎత్తిపట్టి నీ వాగ్దానములు చేతపట్టుకొని నిరీక్షణతో, ధైర్యంతో, విశ్వాసంతో మేము ముందు కొనసాగవలను నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నామని కోరుకొనుచు పాటలు పాడట్లో సహాయపడము. ట్రాన్స్లేషన్లని రాష్ట్రాలు కూడా కృపను అనుగ్రహించమని కోరుకుంటూ శత్రువు కనిపించకుండా చేసే కార్యములన్నీ కూడా మరొకసారి యేసు ప్రభు నామములో లయపరచమని కలవరి రక్త ప్రోక్షణ కిందికి మమ్మల్ని తెచ్చుకుంటే మా పరిచయం మీకు అంగీకారం ఉండినట్లు సహాయపడమని యేసు ప్రభు నామంలోనే కృతజ్ఞతలతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 253 క్రొత్త దాంట్లో, 251 పాత పుస్తకంలో. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. కోట్ల కొలది మరణించిరి, మనమిచ్చట చేరి యున్నాము. కోట్ల కొలది మరణించిరి, మనమిచ్చట చేరి యున్నాము. కష్టముల భాపి మనలనింకా, కష్టముల భాపి మనలనింకా జగమున జీవితులుగా నుంచినట్టి మహాదేవుని స్తుతించారండి, గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి, గత సంవత్సరము కాపాడెన్. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని
మేలను చేసెనుగా. ఎన్ని కీడుల మనము చేసిన నన్ని మేలను సెనుగా. నిరతము కాచి చక్కగను, నిరతము కాచి చక్కగను, ప్రభు ప్రేమతో కాచినందున స్తుతి చేసి దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్, దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై, ఏకముగా పాడి హర్షముతో లెక్కలేని మేలులకై, ఆత్మదేహములను బలిగా, ఆత్మదేహములను బలిగా నిపుడేసు కర్పించెదమేకముగా. చేరి దేవుని స్తుతించాలని గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించాలని గత సంవత్సరమున కాపాడెన్. వత్సరారంభమున నిన్ను మే మొక్కటిగా నారాధింప, వత్సరారంభమున నిన్ను మే మొక్కటిగా నారాధింప. దైవ కుమారా కృపనిమ్ము, దైవ కుమారా కృపనిమ్ము. మా జీవిత కాలమంతయు పాడి మహాదేవుని స్తుతించాలని గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించాలని గత సంవత్సరము కాపాడెన్. భూమియందలి మాయల నుండి, సైతానుని వలలో నుండి, భూమియందలి మాయల నుండి, సైతానుని వలలో నుండి, ఆత్మతో నేను సేవింప, ఆత్మతో నేను సేవింప. నిపుడేలు మనుచు బ్రతిమాలెదము, కుడి దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. ప్రతి సంవత్సరమును మమ్ము చూడుము, దుర్గములో మమ్ము చేర్చుమయా. ప్రతి సంవత్సరమును మమ్ము చూడుము, దుర్గములో మమ్ము చేర్చుమయా. దాటునప్పుడు నీ సన్నిధిని, దాటునప్పుడు నీ చూపి ధైర్యమునిచ్చి ఓదార్చుమయా. మహాదేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి.
గత సంవత్సరమున కాపాడెన్. స్తోత్రింతుము ప్రభువాని పదముల సకలాశీర్వాదముల నిమ్ము. స్తోత్రింతుము ప్రభువాని పదముల సకలాశీర్వాదముల నిమ్ము. ప్రేమతో ప్రభుతో నుండా, ప్రేమతో ప్రభుతో నుండా, నెటి ఆపదలేక బ్రోవు మామెంటి ప్రభుదేవుని స్తుతించానంది. గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించాలని గత సంవత్సరమున కాపాడెన్. కీడు మనలను చేరకను, కీడు మనలను చేరకను, కోటి కీడుల నుండి కాపాడినట్టి మహాదేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. దేవుని స్తుతించారండి. గత సంవత్సరమున కాపాడెన్. పల్లవుల నుంచి పాట సంఖ్య 802 780. పాట సంఖ్య 802 780. నీ జీవిత నావలో క్రీస్తును ఉంచుకొని ఉన్నాచో చిరునగవుతో సాహసించెదవు భీకర తుఫానులలో. సాగి వెళ్ళుచు, సాగి వెళ్ళుచు, చిరునగవుతో సాహసించెదవు భీకర తుఫానులలో, భీకర తుఫానులలో. నీ జీవిత నావలో క్రీస్తును ఉంచుకొని ఉన్నాచో చిరునగవుతో సాహసించెదవు భీకర తుఫానులలో. సాగి వెళ్ళుచు, సాగి వెళ్ళుచు, చిరునగవుతో సాహసించెదవు భీకర తుఫానులలో, భీకర తుఫానులలో. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుంటాము. At this time, we will meditate upon Word of God. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11-12 వచనాలు. Deuteronomy 11th chapter, 11 and 12 verses. మనమందరము కలిసి చదువుకుంటాము. Let us read all together. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 11-12 వచనాల్ని మనమందరము కలిసి చదువుకుంటాం. Deuteronomy chapter 11, 11 and 12 verses, reading all together. మీరు నది But the దాటి land whether ye go to స్వాధీనపరచుటకు possess it వెళ్ళుచున్న is a land దేశము, of hills and కొండలు, valleys, లోయలు and గల drinketh దేశము, water of the అది rain of ఆకాశ heaven. వర్ష జలము A త్రాగును. land which అది of నీ the దేవుడైన land యెహోవా లక్ష్యపెట్టు thy దేశము. God careth నీ for. దేవుడైన The eyes of యెహోవా the Lord కన్నులు thy God are always సంవత్సరాది upon it, మొదలుకొని from the సంవత్సరాంతం beginning of the year వరకు even unto ఎల్లప్పుడూ the దాని end మీద of the year. ఉండును. దేవుడు చదివిన వాక్యాన్ని మనకి ఆశీర్వదించును గాక. May God bless the portion which you have read for us. ప్రభువు మనల్ని నది దాటించినాడు. So here we see that God has
He made us to overcome. క్రాస్ ద రివర్. But the land where ye go to possess it, which it is a land of hills and valleys, and drinketh water of the rain of the heavy, the land which the Lord thy God careth for, the eyes of the Lord thy God are always upon it, from the beginning of the year even unto the end of the year. So here we can see we have gone through the river. అయితే మనం చూసినట్లయితే లోకానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఐగుప్తుని మనము దాటినాం. Here, when we see this, we have reached the shore by passing through the river, which the river or the Egypt is a similar or an example of the world. నీవు నేను కూడా ఒకప్పుడు పాపం అనేటువంటి ఐగుప్తులో మనమున్నాము. We are all, either you or me, we are all once upon a time in the sinful land in Egypt. అయితే ప్రభు దగ్గరకు వచ్చి మనం పాపము ఒప్పుకున్నాము. ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించినాడు. But when we came to the Lord and we confessed our sins, the Lord has delivered us from Egypt. లోకానికి సాదృశ్యంగా ఉన్న ఐగుప్తు నుండి మనలందరినీ విడిపించాడు. So here we can see that we, as an simile to the world, Egypt, the Lord has delivered us from this world. ఐగుప్తుని విడిచిపెట్టినటువంటి మనము పాలు తేనెలు ప్రవహించేటువంటి పరమ కానానుకు గుర్తుకున్నటువంటి ఆ యొక్క కానాను దేశం చేర్చాలనే దేవుడు మన ఎడల గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. The Lord has lofty and high purposes about us, because He wanted to overcome the Egypt, the land which is similar to this world, which is sinful, and He wanted us to reach the heavenly Canaan. అయితే ఒకవేళ ఈ సమయంలో ఈ ఉదయకాల సమయంలో వింటున్నటువంటి వారు ఇంకా ఒకవేళ పాపం అనేటువంటి ఐగుప్తులో ఉన్నట్లయితే ఈ సంవత్సరారంభంలో మీకు ఒక మంచి ఆహ్వానము ఇవ్వబడుతుంది. So if anybody is there still in the Egypt, which is similar to the sin and which is an example of the sin, here this early morning there is a beautiful and a loving invitation to all of you. ఆ పాపంలో నుండి ఇన్ని సంవత్సరాలు అలాగే కొనసాగుతూ వచ్చారు. అయితే అదే పాపంలో నుండి నశించిపోయేది దేవునికి ఇష్టం లేదు. So God doesn't want, or He doesn't like you to perish in that sin. మీరు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లయితే, ప్రాణం పెట్టిన యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నీ పాపాన్ని క్షమించి నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. The Lord who gave His life for you, if you come to Him, He will forgive your sins. Not only that, He will make you His own child. అప్పుడు నిన్ను పరమ కానానికి పరలోకానికి నిన్ను చేర్చేవాడిగా ఉంటాడు. And not only that, when you confess your sins and when you acknowledge Him, He will forgive you, and He will make you to reach the heavenly Canaan. ఆ దేశం ఎంతో గొప్ప దేశము, దేవుడు లక్ష్య పెట్టేటువంటి దేశము. If you see in the Word of God that land is a great land, and God has His eyes are on that Lord, and He careth for that Lord. ఆ ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నారు. That Lord is loving you. ఇంతవరకు కూడా చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 11:12లో ఉన్నట్లుగా గత సంవత్సరం అంతా నిన్ను కాపాడి మరలా నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. And as we have read from Deuteronomy 11:12, the Lord, from the beginning of the year, even unto the end of the year, He was carrying us, and He is looking unto us, and He has made us to enter into a new year. నిన్ను కాపాడింది దేనికంటే ఆ పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ పరలోక రాజ్యానికి నిన్ను చేర్చడానికి. The Lord has protected you. Do you know the reason? That is, He wanted you to land in the land of milk and honey. ఎంతోమంది గత సంవత్సరంలో మనం చూసినట్లయితే కాలగర్భంలో కలిసిపోయారు. If you consider, many people has gone away from this world. మనము మంచివారమని కాదు, కానీ మన పట్ల ఆయన గొప్ప ఉద్దేశం కలిగి ఇంకా మనల్ని సజీవులుగా ఉంచాడు.
It's not that our merit or our goodness, but God has lofty and high purposes for us, and He wants to fulfill. That is why still we are alive. ఆయన నీ పట్ల నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ఆయనకి మనం ఎంతో వందనాలు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. Because of these great and wonderful things God has done towards us, we are here to praise Him and to give thanks unto Him. ఎందుకంటే చూడండి, మొదటి సమయాలు 7వ అధ్యాయము 12వ వచనంలో కారణం చూస్తాం. 1 Samuel 7:11. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేస్తునని చెప్పి దానికి ఎబినేజర్ అను పేరు పెట్టెను. 1 Samuel chapter 7, reading 12th verse. Then Samuel took a stone and set it between Mizpah and Shen, and called the name of it Ebenezer, saying, Here hath the Lord helped us. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేత తరమబడతా ఉన్నారు. Here if you can see that Philistines are after Israelites. వారిని ఎంతో కష్టపడుతూ వచ్చిన భయంకరమైన శత్రువులు ఫిలిష్తీయులు. So here we can see that Philistines, the enemies of Israelites, they are making very troublesome and they are making their life hardship. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ఎంతో భయంతో ఉన్నప్పుడు దేవుడైన యెహోవా వారి పక్షంగా ఉరుములతోటి యుద్ధం చేశాడు. So when they are pursuing and making trouble Israelites, the Lord God on behalf of Israelites has made a war or battle with the thunderstorms. అందుచేతనే ఇక్కడ సమూయేలు యెహోవా ఇంతవరకు మనకు సహాయపడ్డాడని చెప్పి ఆ స్థలానికి అక్కడ ఒక రాయి పెట్టి ఎబెనేజర్ అని పేరు పెట్టినాడు. That is why the Samuel, when he saw the Lord himself battled against Israel, against Philistines upon Israelites, then he has given that name Ebenezer. నిజంగా దేవుడైన యెహోవా మనకు కూడా ఇంతవరకు కూడా ప్రతి పరిస్థితుల్లో సహాయపడి ఎబెనేజర్గా ఉన్నాడు. In the similar way, the Lord God, as He helped Israelites, He is also helping us. Not only that, He is actually an Ebenezer to us in our life. అలాగే మనము యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం చూస్తాము. Isaiah 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. Therefore the Lord Himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఒక అద్భుతమైన సూచన జరిగించడం కనబడుతుంది. Here if you can see, here Lord is making an wonderful sign. ఏంటిదా సూచన అంట? పాతాళమంత లోతు, ఊర్ధ్వలోకమంతా ఎత్తైనది. So if you consider this, He is telling that that sign is, therefore the Lord Himself shall give you a sign. Behold, a virgin shall conceive and bear a son, and shall call his name Emmanuel. ఇది అసాధ్యమైన ఒక కన్యక కుమారుని కనుట ఎంతో అసాధ్యమైన విషయం. Yeah, we can read the same thing in 11th verse in English. Ask thee a sign of the Lord thy God. Ask it either in the depth or in the height above. That is the impossibility of virgin conceiving and having a child. అయితే ఇమ్మానుయేల్ అని దానికి అర్థం ఏంటి? ఇంతవరకు లేదా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. So the meaning of the Emmanuel is God is with us. కాబట్టి ప్రస్తుతము మనకు చూసినట్లయితే దేవుడు తోడుగా ఉంటానని చెప్పి సెలవిస్తామన్నాడు. So here if you look at this verse, the Lord God is telling that He is with us. గత సంవత్సరంలో ఆయన మనకి సహాయపడ్డాడు. The entire last year He was with us. నూతన సంవత్సరంలో ప్రవేశించి నూతనమైన వాగ్దానాలు తీసుకున్నాము. Not only that, not only helping us, but He made us to enter into a new year and to take a promise also. కొన్నిసార్లు మనకు వచ్చినటువంటి వాగ్దానాలు భయాన్ని కూడా కలిగించేవిగా ఉంటాయి. Sometimes when we receive a promise, we may be afraid of that promise. అయితే ఒకవేళ మీరు భయపడుతున్నారా? ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు ఈ దినాన మనకి ఏం సెలవిస్తున్నా అంటే
నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. Are you afraid? Whatever may be the situation, the Lord God Himself is telling today that He is an Emmanuel. That means He is with us. అలాగే చూడండి, భవిష్యత్తు కొరకు ఆదికాండం 22వ అధ్యాయము, And also for the future, the Lord God is telling us, ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనము, Genesis 22nd, 14th verse. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టాను, అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. And Abraham called the name of that place Jehovah Jireh. As it is said to this day, in the mount of the Lord it shall be seen. ఇక్కడ అబ్రహామును చూసినట్లయితే 22వ అధ్యాయంలో సంగతులు జరిగిన తర్వాత మొదటి వచనంలో దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. Here we can see that in the chapter 22nd, the Lord God has tested Abraham. ఎందుకో పరీక్షించినాడు. ఒకవేళ మనల్ని కూడా దేవుడు ఈ సంవత్సరంలో ఏదైనా పరిస్థితుల ద్వారా పరిశోధిస్తాడేమో. So, similar to Abraham, maybe God also wanted to test us through certain situations. ఇక్కడ మనకి ఎలాగ కనబడుతుందంటే, అబ్రహాము దేవుని కంటే ఒకవేళ ఇస్సాకును ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అన్నట్లుగా 2వ వచనంలో మనకి అర్థమవుతుంది. So, when we read the second verse of 22nd chapter of Genesis, we can understand that Abraham is loving his son Isaac more than his God. కానీ మనం చూసినట్లయితే ఇదే ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఈ యొక్క పరిశోధనలో అబ్రహాము దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించినట్లుగా దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. But when we come to the 12th verse, we can see that Abraham is loving God more than his own son. ఆదికాండం 22:12 వచనం చదువుకుంటాము. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమీ చేయకుము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. And he said, Lay not thine hand upon the lad, neither do thou anything unto him. For now I know that thou fearest God, seeing thou hast not withheld thy son, thine only son, from me. అబ్రహాము దేవుడు చేసినటువంటి ఆ పరిశోధనలో గెలిచినాడు. So here we can see that Abraham has qualified or passed in that test. He became an overcomer. అయితే ప్రభు ఒకవేళ ఈ సంవత్సరంలో మనల్ని కూడా పరిశోధించినప్పుడు మనలో కూడా దేవుని ప్రేమ బయటికి వస్తుందా? So if God tests us, do we think that we can also show him our love towards God more than anything? అయితే ప్రభు మనల్ని పరిశోధించినప్పుడు మనం ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నట్లుగా కనబడేది దేవుడు తీసుకొనడు, కానీ ఆ సమయంలో చక్కటి ఏర్పాటుని మనకి దయచేస్తాడు. When God tests whatever we are loving more than God or whatever is beloved to us, He will not take away, but He will give a provision if you qualify in the test. అందుకే అబ్రహాం ఆ చోటికి యెహోవా ఈరే అని పెట్టినాడు. That's why Abraham called that place name and he named it as Jehovah Jireh. కాబట్టి భవిష్యత్తులో ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మన పరిస్థితులను చూసుకునేవాడుగా ఉంటాడని ఈ ఉదయకాల సమయంలో అభయమిస్తా ఉన్నాడు. That is why today, in these early hours of the morning, the Lord God is assuring us that in every situation, He will take care. కాబట్టి గత సంవత్సరంలో మనకి ఎబెనేచర్గా ఉన్నాడు, సహాయపడతా వచ్చాడు. So last year, He was an Ebenezer unto us and He was a helper. ప్రస్తుతము ఆయన మనకి మాన్యువల్గా ఉండి ఆయన ప్రతి పరిస్థితుల్లో కూడా సహాయపడతానంటున్నాడు. And in the presence, He is Emmanuel and He is helping us and He is with us. అంతేకాకుండా భవిష్యత్తులో యెహోవా ఈరే గుండి ప్రతి పరిస్థితులు కూడా చూసుకుంటానంటున్నాడు. Not only that, He will take care of every situation in the future as Jehovah Jireh. ఇలాగా చూచుకున్నటువంటి ఇంత గొప్ప దేవుడు మనకుండగా మనము నూతన సంవత్సరంలో ఎంతో సంతోషంగా ముందుకి కొనసాగడానికి సంతోషంగా ప్రభు యొక్క సహాయం కోరుకొని ముందుకు సాగుతాం. So we have such a great God, and with so much of joy we have entered in this new year, and we can continue in this new year with great joy because great God is with us. ఈ రోజున మన యొక్క సహోదరుల కోడికి నిమిత్తమై మార్కు సువార్త 3వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. For our meditation, we will go to book of Mark
chapter 3. మార్కు సువార్త 3వ అధ్యాయం చూసినట్లయితే మరి ఒక జీవితానికి గుర్తుగా ఉంటుంది. This is the chapter Mark, 3rd chapter, is an ensample or an example of a life. ఈ యొక్క 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం అంతా కూడా మనము క్లుప్తంగా చూడగలుగుతాము. So very briefly we can see the life of Lord Jesus Christ in this chapter. ఇది చదివినప్పుడు నాకు అనిపించింది ప్రతి క్రైస్తవుడు కూడా ఒక మంచి క్రైస్తవుడు జీవించవలసినటువంటి మాదిరి ఇందులో ఉన్నది. So when I read this and I was thinking that this is an exemplary chapter for every Christian if they want to live a practical and good Christian. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే 5 పేరాలు ఉన్నాయి. If you consider this entire chapter, there are 5 paragraphs in this chapter. కాబట్టి ఒక మాదిరికరమైన క్రైస్తవ జీవితానికి ఇక్కడ 5 అడుగులు మనకి కనబడతాయి. So here we can see 5 steps which are model for a Christian life. కాబట్టి దేవుని వాక్యం ఉంటున్న దేవుని బిడ్డలారా మనం అందరం కూడా ఈ 5 చక్కటి అడుగులు కలిగి ఉన్నట్లయితే దేవునికి మన ద్వారా ఎంతో మహిమ కలుగుతుంది. Dear children of God who are hearing this word of God, if we follow and if we take these 5 steps into our life and adapt them, then we can be in a right path. ప్రభు యొక్క 5 అడుగులు కలిగిన వాడుగా ఉన్నాడు. So Lord Jesus Christ, he himself had these 5 steps in his life. సమయం కొరకు ఒక్కొక్క మాటనే మనం చూస్తాం. So because of the shortage of the time, we'll consider one word. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు ఒక భాగం మనకి కనబడుతుంది. So first paragraph we can see 1 to 6 verses. మొదటి వచనము మార్క్స్ వార్త 3వ అధ్యాయము మొదటి వచనం చదువుకుంటాం. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. ఇక్కడ Okay. And he entered again into the synagogue, and there was a man there which he had a withered hand. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా సమాజ మందిరం కనబడుతుంది. Here firstly we can see that synagogue. ప్రతి దేవుని బిడ్డ జీవితంలో కూడా మొట్టమొదట కలిగి ఉండవలసింది ఏంటిదంటే సమాజ మందిరపు జీవిత అనుభవం కలిగి ఉండాలి. Every child of God should have an experience of a life in synagogue. ఈ సమాజ మందిర జీవితంతో జీవితము ఆరంభం కావాలి. Our life should start with the experience of life at synagogue. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. Luke 2:21. లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనము చదువుకుంటాము. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. And when 8 days were accomplished for the circumcising of the child, his name was called Jesus, which was so named of the angel before he was conceived in the womb. 8 దినముల శిశువుగా ఉన్నప్పుడు ఈ యొక్క శిశువు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవాలయానికి తీసుకుని రాబడ్డారు. So here we see when the Jesus was just 8 days, he was brought to the synagogue. అంతేకాకుండా ఆ యొక్క చిన్నవానికి శిశువుకి పేరు దేవాలయంలో పెట్టారు. And also he was named in that temple. కాబట్టి దేవుని బిడ్డలంగా మన పిల్లలకి మనం ఇలాంటి క్రమాన్ని కలిగి ఉండాలి. So as children of God, for our children we should follow this order. ఆ శిశువుని 8 దినముల వయసులో తీసుకొచ్చారు. They brought the child at the age of 8 days. తర్వాత ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 41వ వచనం చూస్తాము. In the same chapter 41 verse. పస్కా పండుగ అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. Now his parents went to Jerusalem every year at the feast of the Passover. ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? ఏటేటా పస్కా పండుగప్పుడు తల్లిదండ్రులు యెరూషలేంకి దేవుని మందిరానికి వెళ్తున్నారు. So here we can see that the parents on every year for the feast of Passover they are going to Jerusalem. తల్లిదండ్రులు వెళ్తున్నప్పుడు ఏం చేస్తున్నారు? కుమారుని కూడా తీసుకొని వెళ్తున్నారు.
It's not only the parents are going, but they are also taking the child with them to the temple of God. ఎందుకంటే మనకి ఈ యొక్క భాగంలో ఏం కనబడుతుంది, యేసుక్రీస్తు వారికి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మందిరానికి తీసుకొని రాబడ్డట్లుగా 42వ వచనంలో కనబడుతుంది. చూడండి, 42వ వచనం చదువుకుంటాం. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. And when he was 12 years old, they went up to Jerusalem after the custom of the feast. కుమారుడికి నామకరణం చేయడానికి దేవాలయానికి తీసుకెళ్లారు. To name the child their son, they took him to the temple of God. అంతేకాకుండా ఆ పస్కా పండుగకి కుమారుని తీసుకెళ్తా వచ్చారు. Not only that, for every Passover, they used to take their child to their son to the temple. ఇప్పుడు 12 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా దేవాలయానికి తీసుకొని వెళ్తున్నారు. Though now he is 12 years old, still they are taking him to the temple of God. దేవాలయానికి తీసుకొని వెళ్ళడాన కుమారుని యొక్క మనసు ఎలాగ ఉంటుంది? So if you consider how his mind was, the child's mind, if you can see, తల్లిదండ్రులుగా అలాగ పెంచినప్పుడు మన పిల్లలు అలాగుంటారో లూకాసు వార్త 2:49లో మనం చూస్తాం. so when we bring our children in the synagogue, or when we take them regularly to the synagogue, how their mindset will be, we can see that in verse 49. ఆయన మీరేలా నన్ను వెదుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పెను. And he said unto them, how is it that ye sought me? Ye know not that I must be about my father's business. ఇక్కడ చూసినట్లయితే కుమారుడు టీనేజ్ కూడా రాలే, ఇంకా 12 ఏళ్ల వయసులోనే ఉన్నాడు. కానీ దేవుని ఇంటిలో పని చేయాలంటుంటే మనస్సు అతడు కలిగిన వాడుగా ఉంటున్నాడు. Here we can see that this child is just 12 years old, not even a teenager, but he wants to be involved in the work in the temple of God. తల్లిదండ్రులకు కూడా ఏముంటుందంట, వాడుక, దేవుని మందిరానికి వెళ్ళేటువంటి వాడుక కలిగి ఉన్నారు. And here we can see that in the 42nd verse, that it is a custom or it is a habit for them to go to the temple of God. అలాగన వారు వెళుతూ తమ కుమారుని తీసుకుని వెళ్తూ వచ్చినప్పుడు కుమారుడు ఎలాగుంటున్నాడు 52వ వచనంలో చూస్తాము. So as they are taking their child regularly to the house of God, we can see how that child is in 52nd verse. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. And Jesus increased in wisdom, in stature, and in favor with God and man. మన పిల్లలు జ్ఞానంలోనూ వయస్సులో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని కోరుతాం, కానీ ఎప్పుడు వర్ధిల్లుతారో ఇక్కడ చక్కగా కారణం చెప్పబడుతుంది. We have a desire that our children should increase in wisdom and stature and in favor with God and man. But when do they increase in these things? Here it is written very clearly. తల్లిదండ్రులైనటువంటి మరియా యోసేపులు చక్కగా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తున్న కారణాన్ని బట్టి కుమారుడు వర్ధిల్లుతూ వచ్చాడు. So here we can see that his parents, both Mary and Joseph, regularly took the child to the synagogue, the temple of God. That is why we could see that he is increased in wisdom, stature, and in favor of God and man. తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుంటాము. Luke 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. And he came to Nazareth, where he had been brought up, and as his custom was, he went into synagogue on the Sabbath day and stood up to read. అయితే ఇక్కడ కుమారుడు ఏమిస్తున్నాడు, వర్ధిల్లడం మాత్రమే కాదు కానీ దేవుని ఇంటిలో దేవుని వాక్యాన్ని బోధించేవాడుగా కాగలిగినాడు. Here we can consider not only going to the synagogue, but not only increasing in the wisdom, stature, and in the favor of God and man, but here we can see that he is teaching the word of God in synagogue. మనం చూసినట్లయితే తిమోతి యొక్క తల్లి అవ్వ కూడా ఏం చేస్తా వచ్చినారు, బాల్యం నుండి లేఖనాలు వాళ్ళు బోధిస్తూ వచ్చారు. We also see that in the case of Timothy, his mother and his grandmother, right from his childhood, taught him the scriptures.
కాబట్టి మన పిల్లలం కానీ మనం కానీ మందిర జీవితము మనకి ఒక వాడుకగా ఉండాలి. So, for our children and for us, the life in synagogue should be a custom or it should be a continuous habit. అందుకే దావీదు ఏమంటాడంటే కీర్తనలు 52:8 చూడండి. That's why King David says, Psalm 52:2. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కవలెనున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. 52:8. Psalm 52:8. But I am like a green olive tree in the house of God. I trust in the mercy of God forever and ever. అయితే ఇక్కడ దావీదు ఏమంటున్నాడు, కీర్తన పైన హెడ్డింగ్లో ఏముంది, ఏదోమీయుడైన దోయకు. అంతేకాకుండా దావీదు దావీదు మీద ఎలాగా అంటే వేరేటువంటి నిందలు మోపి చెప్పినాడో అలాంటి సమయంలో అంటే వ్యతిరేకమైన మనుషులు వ్యక్తులు తనకి లేచినప్పుడు అలాంటి పరిస్థితుల్లో దావీదు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానంటున్నాడు. So here if you consider the situation in which this psalm was written by David, it was such an adversary situation. Doeg the Edomite and Saul both are against David, but he was in so much hardship. But he is telling, but as for me, I am like a green olive tree in the house of God. ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనము మన జీవితంలో మొట్టమొదటిగా కలిగి ఉండాల్సింది ఏంటంటే మందిర అనుభవం కలిగి ఉండాలి. So whatever may be the situations, experiences in our life, the first experience and the foremost experience is we should be accustomed to spend our time in synagogue, that is in the temple of God. మందిరంలోనే మనము పచ్చగా అంటే సంతోషంగా ఉండగలుగుతాం. So in the house of God only we will be green, that means we will be prosperous. అంతేకాకుండా మనం చూసినట్లయితే దానియేలు ఎక్కడో బబులోని చెరలో ఉన్నప్పటికీ తన ఇంటి కిటికీలో యెరూషలేము తట్టు కట్టుకొని తన చేతులు చాపి ప్రార్థిస్తూ వచ్చేది మనకు తెలుసు. And we also note that even though the Daniel was in captivity, but still he opened his windows towards Jerusalem and he was praying. దాన్ని బట్టే దానియేలు 6:28 దానియేలు వర్ధిల్లనని చెప్పి వ్రాయబడి ఉంటుంది. So that is why we can see that 6th chapter of Daniel 28 verse. So this Daniel prospered in the reign of Darius and in the reign of Cyrus the Persian. కాబట్టి మందిర అనుభవం మనము కలిగి ఉండాలి. That is why we should have the experience of living in the house of God. అయితే మందిరంలో ఏం చేయాలా? What should we do in the house of God? మార్కు సువార్త 3:4 చదువుకుంటాం. Mark 3:4 verse. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి. దేవుని మందిరానికి మనం వచ్చేటప్పుడు ఏం చేయాలా? మేలు చేస్తున్నామా, కీడు చేస్తున్నామా, తర్వాత ప్రాణ రక్షణ చేస్తున్నామా, ప్రాణ హత్య చేస్తున్నామా? Mark 3:4 verse. And he saith unto them, is it lawful to do good on the Sabbath days, or do evil, to save life or to kill? So we should consider when we are in the synagogue or in the temple of the God, are we doing good or bad? Are we saving the life or killing the life? కాబట్టి దేవుని మందిరానికి రావడం ద్వారా మనము ఇతరులకి ఏం చాలా మేలు చేసేది మన విధి, మన కర్తవ్యంగా ఉండాలి. So it is our mandatory for us to do the good to others when we are in house of God. ఒకవేళ వాళ్ళ ప్రాణము లేదా వారి ఆత్మ కృంగిపోయి నిరాశ నిస్పృహల్లో ఉంటే వాళ్ళ ప్రాణాన్ని మనం రక్షించే వాళ్ళంగా ఆదరించే వాళ్ళంగా ఉంటున్నామా? If we see anybody who is in desperate condition or in a grief, are we able to save their life, or what are we doing in the house of God? ఒకవేళ ఇంతవరకు ఇలాంటి కర్తవ్యం నువ్వు కలిగి ఉండకపోతే ఈరోజున ప్రభువు చెప్తా ఉన్నాడు నీకు. So till today, if you are not doing such things,
or if you are not able to do this responsibility, today the Lord God is speaking to you. ప్రభు ఏం చేస్తా వచ్చినాడు? ఎక్కడికి వెళ్ళగానే మేలు చేస్తా వచ్చినాడు. So wherever the Lord went, he was doing only good to others. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనము చదువుకుంటాము. Acts 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెనన్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. How God anointed Jesus of Nazareth with the Holy Ghost and with power, who went about doing good and healing all that were oppressed of the devil, for God was with him. మనం కూడా దేవుని మందిరానికి వెళ్తా వచ్చినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు మనము మేలు చేయగలుగుతాం. So when we go to the house of God regularly, God will anoint us with his Holy Ghost and God will be with us. Then only we can do good to others. ఏదో ఊరికే అలవాటు ప్రకారంగా క్యాజువల్గా వచ్చిపోయేది కాదు దేవుని మందిరం. So it is not that a casual visit or just a habitual visit. We have to come to the house of God with a purpose. ఇది మామూలు స్థలం కాదు, అభిషేకించబడేటువంటి స్థలం. This is not an ordinary place. This is the place where you get anointed. తర్వాత కీర్తనలు 145 9వ వచనం చదువుకుంటామా. Psalm 45 9వ వచనం. Psalm 49:9. 145 9వ వచనం. Sorry. I'm sorry. 145:9. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. The Lord is good to all, and his tender mercies are over all his works. యెహోవా ఎలాంటోడంటమ్మా? అందరికీ ఉపకారి. The Lord God is good to all. కాబట్టి మనం కూడా ఉంటారు, శత్రువులు అనే వాళ్ళు ఉండొచ్చు. అయితే మనం ఎలాగుండాలా? సాధ్యమైనంత వరకు ఉపకారం చేసేవారిగా మనం ఉండాలి. Yeah, we may have enemies, but as far as possible, we have to do good to all. అయితే మార్క్స్ వార్త 3వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే యేసుప్రభు వారు మేలు చేశారు, ప్రాణరక్షణ చేశారు, స్వస్థపరిచారు. కానీ ఆయనకి ఎవరు ఎదురారు? విరోధులు ఎదురు. Here we can see that Lord Jesus Christ healed them, and also he did good to them who are in the house of God. But when we see, he was encountered with his enemies. కానీ ఎలాంటి శత్రువులు మనకు ఎదురైనప్పటికీ కూడా నీవు నేను చేయవలసింది ఏంటిదంటే ప్రాణరక్షణ చేయాలా, మేలు చేయాలా. ఈ రెండు మనకి ధర్మం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. So here, though we may have enemies or whatever may be the situation, here the Lord Jesus Christ is telling it is the lawful to do good and to save life. రెండవది మార్క్స్ వార్త 3వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు చూస్తాము. ఇక్కడ 2వ అధ్యాయం 7వ వచనం 3వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు మరొక అనుభవాన్ని చూస్తాము. In this 3rd chapter only, from 7 to the 12th verse, we can see another experience. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుకుంటాము. We'll read 7 and 8 verses of Mark 3 chapter. యేసు తన శిష్యులతో కూడా సముద్రము నొద్దకు వెళ్ళగా గలిలయ నుండి వచ్చిన గొప్ప జన సమూహము ఆయనను వెంబడించాను. మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదుమయ నుండి, యోర్దాను అవతల నుండి, తూరు సీదోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన యుద్ధకు గుంపులు గుంపులుగా వచ్చేది. But Jesus withdrew himself with his disciples to the sea, and a great multitude from Galilee followed him, and from Judea, and from Jerusalem, and from Idumea, and from beyond Jordan, and they about Tyre and Sidon, a great multitude, when they heard that what great things he did, came unto him. ఇక్కడ మనకేం కనబడుతుంది? సముద్ర జీవిత అనుభవం కనబడుతుంది. Here we see a sea
that means an ocean, and we can see that there is an experience of ocean like life. మనము సమాజ మందిరానికి వెళ్తూ ఆత్మీయంగా ఎదుగుతూ ప్రభువు కొరకు జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తప్పక సముద్రపు అనుభవం ద్వారా తీసుకుని వెళ్తాడు. When we go regularly to the temple of God, God will also allow us to go through the experience of a ocean or a sea. అయితే సముద్రంలో ఏం చేసిన అక్కడ ఏమనుకుంటున్నారు? సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు 8వ వచనంలో ఈ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విన్నారంటున్నాడు. So when here we see in the 8th verse, that a great multitude, when they had heard what great things he did. కీర్తనలో 46 2-3 వచనాలు చదువుతాము. Psalm 46, 2 and 3. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదలినను, మనము భయపడము. ఇక్కడ ఏమంటున్నాడు? సముద్రాన్ని చూపిస్తున్నాడు. సముద్రంలో ఏం కనబడుతున్నాయి? ఇక్కడ ఘోష, నురుగు, పొంగు కనబడుతుంది. Though the waters thereof roar and be troubled, we can see that sea is, we can see the roar of the sea and also the troubled waters here. అయితే ఇలాంటి సముద్రం దగ్గర ఉన్నప్పుడు మనకి తప్పక భయం కలుగుతుంది. If you are at that place when the sea is roaring and the waves are flowing, and at that troubled waters, we will be definitely very much afraid. అయితే అక్కడ ఏం రాయబడుతుంది? ఒకవేళ ఇలాంటి పరిస్థితులను బట్టి భూమి మార్పు చెందుతుంది, పర్వతాలు కూడా కదిలిపోతాయి అని చెప్తుంది. And also we see that the mountains be carried out, and also there may be change in the earth may be removed. ఇక్కడ 2వ వచనంలో ఏం చెప్పబడుతుంది? నడి సముద్రములలో పర్వతములు మునిగినను. Here we can see in the 2nd verse, and though the mountains be carried into the midst of the sea. చూడండి దేవుని బిడ్డలారా, సముద్రపు ఒడ్డున అలలు, తుఫాను, నురుగు, తర్వాత కర్చింపులు ఇవన్నీ కనబడతాయి ఉంటాయి. కానీ సముద్రం మధ్యలో ఎంతో నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటుందంట. So if you consider this, the waters of the sea at the shore may be roaring, may be troubled, and may be making swelling, the water is swelling, but in the middle of the ocean, it will be so much a stable condition. అయితే ప్రభు ఒకవేళ నిన్ను నన్ను కూడా సముద్రపు అనుభవంలో తీసుకెళ్ళినప్పుడు, నీవు నేను మునిగిపోయేలాంటి పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు నువ్వు కూడా భయపడుతున్నావా? Maybe the Lord God might take us, you and me, into this experience like the sea experience. Are you afraid of this roaring waters and troubled waters? అయితే ఇంకా ఎక్కువ పరిస్థితులు విపరీతమైనప్పుడు నీ జీవితంలో కలిగేది ఏంటిదంటే, నడి సముద్రంలో ప్రశాంతత ఉన్నట్లు నీ జీవితంలో కూడా నువ్వెంతో నెమ్మది కలిగి ఉండగలుగుతావు. On the shore we may be seeing these troubled waters, but as the troubled waters swell, and more the troubled waters and the waves and the roaring of the sea may increase, but the Lord God is with you. As in the midst of the sea there is a stability and peace, in the similar way God is with you. కారణం ఏంటిదంటే, ఆ పరిస్థితుల ద్వారా నువ్వెంతో నలిగిపోయి ప్రభువుకి సమీపంగా వచ్చి ప్రభువుని హత్తుకుంటావు కాబట్టి నువ్వు ఆ ప్రశాంతతను అనుభవించగలుగుతావు. Because of such situations, you will be very much troubled, and you will very much broken, and you will come more closer to the Lord God, and you will cleave unto the Lord. ప్రభు ఎప్పుడైనా ఆయన కార్యం చేసేది నడి సముద్రంలోనే చేస్తాడు. So when he will do his work, he will perform his work in the midst of the sea. కీర్తనలు 107 Psalm 107. ఇక్కడ మనం చూసినట్లయితే 24 వచనం వరకు ఇక్కడ కూడా తుఫాను ఉంటుంది, అలలు ఉంటున్నాయి, శ్రమ ఉంటుంది, తాళలేక 24 వచనం నుండి 30 వచనం వరకు చూస్తే ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అయితే సమయం కొరకు ఒక వచనం చదువుకుంటాం. ఆ కీర్తనలు 107 24 వచనం మాత్రం చదువుకుంటాం. యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. These
See the works of the Lord and his wonders in the deep. ఇక్కడ దేవుడు సముద్రములో ఆయన అద్భుతాలు చేస్తాడు. Here we can see that the Lord God made wonderful works in the deep sea. ఒడ్డున ధరిని చేయడు. And not only that, he made them to reach the shore. ధరిని చేస్తే వెంటనే దాటుకొని ఇవతలకి వచ్చేస్తాం మనం. So if you come to the shore, immediately we will overcome those waters and we will reach. మధ్యలో ఉంటే మునిగిపోతామేమని ఎంతో కృంగిపోతాం, దుఃఖపడతాము. When we are in the midst of the sea, we will be afraid. Not only that, we will be very much disturbed and discouraged. Maybe we may drown. That fear of drowning will capture us. మన పితరులు కూడా ఏం చేశారు? నిర్గమాకాండం 14వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాము. Our forefathers, what they did in that situation, we can see that in Exodus chapter 14, verse 10. verse 10. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. And when the Pharaoh drew near, the children of Israel lifted up their eyes, and behold, the Egyptians marched after them, and they were sore afraid, and the children of Israel cried unto the Lord. ముందు ఎర్ర సముద్రం ఉన్నది, వెనకాల శత్రువులు ఫరో సైన్యం ఉంటుంది. దేవుని బిడ్డలైన వారు మధ్యలో సముద్రం మధ్యలో ఉన్నారు. So here we can see in front of them the Red Sea is there, and behind them Pharaoh's army is following them, and they are in the middle of the ocean. కానీ దేవుడైన యెహోవా వారి పట్ల ఏం చేసినాడో 25వ వచనం చూస్తాం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. And the Egyptians pursued and took off their chariot wheels, and they drove them heavily, so that the Egyptians said, Let us flee from the face of Israel, for the Lord fighteth for them against the Egyptians. శత్రువులు ఏమనుకుంటున్నాడు? యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు. Here we see that even the enemies are telling that the Lord fighteth for them against the Egyptians. వింటున్నటువంటి ఓ దేవుని బిడ్డ, ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఆ సముద్రం మధ్యన దేవుడు నీ పక్షంగా అద్భుత కార్యము చేయడానికి ఆయన నిలబడుకొని ఉన్నాడు. My dear child of God, if you are standing in midst of such a situation, in the midst of the seas or in the midst of a ocean, but the Lord God is ready to do the same wondrous works in your life also. అయితే ఈ పరిస్థితిని బట్టి ఇశ్రాయేలు జీవితంలో నిర్గమకాండం 15:31లో ఏం జరిగిందో మనం చూస్తాము. Because of this situation, what has happened, we can see in Exodus 15th chapter, 14:31. same chapter, 31st verse. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. And Israel saw that great work which the Lord did upon the Egyptians, and the people feared the Lord and believed the Lord and his servant Moses. ఆనాడు ఐగుప్తులో తెగుళ్ళ నుండి తప్పించినప్పుడు ఇశ్రాయేలు నమ్మారని చెప్పి వ్రాయబడినదా? When we can also read that Israelites believed in the Lord God because when they saw the pests on Egypt. అయితే ఇక్కడ ఐగుప్తు ఇది యొక్క ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చినప్పుడు దేవుడు చేసిన కార్యాన్ని చూసి ఇశ్రాయేలీలు ఇప్పుడు యెహోవాకు భయపడి నమ్మకం ఉంచుతున్నారు. Here we can see that when they walked on the dry land in the midst of the sea, and they saw the great works of the Lord, and here it is written, people feared the Lord and believed the Lord and his servant Moses. కాబట్టి మనం ఇంకా ఎక్కువగా ఆయన భయపడటానికి లేదా ఆయన ఇంకా మన విశ్వాసం అధికంగా కావడానికి దేవుడు సముద్రం మధ్యలోకి తీసుకెళ్ళి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని ఆయన ప్రసిద్ధి తెచ్చుకుంటాడు. So to increase our fear unto the Lord, to increase our faith and belief unto the Lord God will
take us into this such a ocean experience or sea experience, and he will make us to increase our fear and our belief in Lord God. మార్క్సు వార్త 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తాము తన్ను ప్రసిద్ధి చేయవద్దని యేసుప్రభు చెప్తున్నాడు. And here we can see that our Lord Jesus Christ requests him not to make him famous. కాబట్టి నీ ద్వారా నా ద్వారా ఆయన ప్రసిద్ధికి ఎక్కాలి అంటే మనకి సముద్ర అనుభవం కావాలి. So if Lord God his name has to be magnified and his name must be famous, means we have to undergo this experience of the sea. తిరిగి మార్క్స్ వార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తాము. ఈ 13వ వచనము 14వ వచనం చదువుకుంటాం. We'll read 13 and 14 verses from the same chapter, that is Mark 3. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చేది. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. And he goeth up into a mountain and calleth unto him whom he would. They came unto him, and he ordained 12 that they should be with him, and that he might send them forth to preach, and to have power to heal sickness, and to cast out devils. మూడో అనుభవం ఏమంటే మన జీవితంలో కొండ ఎక్కేటువంటి అనుభవం కలిగి ఉండాలి. And the third experience is that we should climb a mountain. సముద్రం తర్వాత ప్రభు కొండ మీదకి తీసుకుని వెళ్తున్నాడు. So from the sea, from the ocean, he is taking us to a mountaineering experience. ఎవరిని తీసుకుపోతున్నాడు? తనకి ఇష్టమైన వారిని ఆయన తీసుకొని పోతున్నాడు. The Lord here taking whom he is taking those people whom he liked very much. ఎందుకు? తనతో ఉండడానికి, వారికి అధికారం ఇవ్వడానికి, తనకిష్టమైన వారిని కొండెక్కిస్తా ఉన్నాడు. So those people who are dear to him, he is calling them, he is asking them to climb the mountain because he wanted to ordain them and he wanted to give his power to them. అనేకసార్లు మనము కిందే అంటే భూమి మీదే ఉండాలా, చిన్న చిన్న వాటితోనే మనం ఆత్మీయంగా తృప్తి చెందుతా వస్తాం. Many a times in spiritual matters we will be just satisfied with small things only. కానీ ప్రభు నిన్ను నన్ను కొండ మీదకి ఎక్కించాలని కోరుతున్నాడు. But today the Lord God wants us to have a mountain experience. కీర్తనలు 61:2 వచనం చదువుకుంటాము. Psalm 61 second verse. Okay? నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతంలో నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. From the end of the earth will I cry unto thee, when my heart is overwhelmed. Lead me to the rock that is higher than I. దావీదు ఏమంటున్నాడు? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అంటున్నాడు. Here the David's desire is and asking, lead me to the rock that is higher than I. తనకై తాను ఎక్కలేడు కాబట్టి ప్రభుని ఏమంటున్నాడు? ఎక్కించమంటున్నాడు. He cannot climb up by himself. That is why he is asking God, Lord, please help me to climb that rock. కొండపైన ఏముంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపైన అన్ని శ్రేష్టమైనవి ఉంటుంది. అంతేకాకుండా అన్నిటికంటే ఎక్కువగా ఒంటరితనం ఉంటుంది. On the mountain top, usually the excellent things will be available. Not only that, you will be all alone. Solitude will be available on the mountain top. అలాగే ప్రభు నన్ను కూడా ఆయనతోటి ఉండడానికి, ఆయనతో సహవాసం కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. So the Lord's desire is to have fellowship only with you. That is why he wants this experience. కొండపైకి ఎక్కాలంటే భూమి మీద ఉన్న అన్నీ కూడా ఏం చేయాలా? విడిచిపెట్టాలా. So if you want to climb a mountain, you have to leave all the things on earth itself. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనము. ఆదికాండం 12:1 వచనం. Genesis 12:1. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము.
Now the Lord had said unto Abram, Get thee out of thy country, and from thy kindred, and from thy father's house, unto a land that I will show thee. ఏం విడిచిపెట్టాలి ఇక్కడ అబ్రహాము? What are the things that Abraham should leave? దేశాన్ని విడిచిపెట్టాలా? బంధువుని విడిచిపెట్టాలా? తండ్రి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళాలా? So he wanted to, he was asked to leave or commanded to leave his country, his kindred, and his father's house. అంతేకాకుండా నేను చూపించే దేశానికి అనగా నేను తీసుకుని వెళుతున్న పరిస్థితుల్లో వెళ్ళడానికి నీవు ఇష్టపడాలనేసి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. And not only that, the Lord God is telling him that I will take you to the land which I will show thee. And he is also asking Abraham to be ready to go through all the experiences, whatever God allows him. అబ్రహాం అంత గొప్పవాడుగా మనకి పితరుడుగా కాగలిగినాడు అంటే కారణం ఏంటిదంటే అన్నిటిని కూడా విడిచిపెట్టి ప్రభు ఎక్కమన్నటువంటి కొండపైకి ఎక్కుతా వచ్చాడు. How come Abraham became a great person in our forefathers list? Because he left all the things which God doesn't want him to carry, and he, all alone, in a solitude, he was walking and he climbed the mountain experience. ప్రభుతోనే ఉంటూ ప్రభు చూపించేటువంటి స్థలాలకు వెళ్తూ ప్రభు చెప్పినట్లుగా తాను చేస్తా వచ్చాడు. He was following and obeying the Lord God, and he was wherever Lord showed him, to that place only he went, and all the way he was his trust and obey is in the God itself. అందుకని స్టెఫెన్ ఏమంటాడు, మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహాంకి మెసొపొతామియాలో ప్రత్యక్షమయ్యాడని అంటాడు. That's why Stephen, when he was telling, he says, the God of glory appeared unto Abraham in Mesopotamia. సహోదరులారా, నన్ను కూడా అనేక సార్లు ఆయనతో గడపడానికి, ఆయనతో మనం సహవాసము కలిగి ఉండాలనేసి ఆయన ఎంతో ఇష్టపడతా వస్తాడు. Many a times God wanted us to have fellowship with him all alone. In a solitude, he want to have a fellowship with you and me. ఆయనతో ఉండాలి, ఆయనతో సమయం గడపాలంటే మన జీవితంలో తప్పక పరిస్థితులు అనుమతిస్తాడు. So if you have a desire to spend time with him, he will allow us certain situations and experiences in our life. బలహీనతలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మనుషుల చేత నిరాకరించబడేది, త్రోసివేయబడేది, ఒంటరితనాన్ని ప్రభు అనుమతిస్తాడు. He will allow us many difficulties, hardships, and people will despise us, people will refuse us. Many a times we will be much discouraged, but those things God allow us to make us a lonely person so that we can have solitude with the Lord himself. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నట్లయితే ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ మార్కు సువార్త 3వ అధ్యాయంలో నీవు తనకి ఇష్టమైన దానివి అని గుర్తుపెట్టుకో. Therefore, if you are going through such hardships and difficult times and despises, please remember that you are the most dear child to the God, and he wants to give you the experience of mountain top. చూడండి, యెషయా గ్రంథము Isaiah 43:4 చదువుకుంటాం. 43:4. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. Since thou wast precious in my sight, and thou hast been honorable, and I have loved thee, therefore will I give men for thee, and people for thy life. నువ్వు ఆయన దృష్టికి ప్రియుడవైతే నువ్వు ఘనుడవైతావు. అంతే ఒక నీ పక్షంగా ఈ వచనంలో చూస్తాము, అనేకులను అప్పగిస్తాడు, అనేకమైన గొప్ప కార్యాలు నీ పక్షంగా చేస్తాడు. If you are dear in his eyes, we can see that if you are precious in his eyes, then he will make you an honorable person. Not only that, he will love you, and not only that, he will give men for thee and people for their life. ఆరంభంలో నువ్వు చూసేది కేవలం నీకు కనబడేదేంటి? కొండ మాత్రమే, ఒంటరితనం మాత్రమే. In the early
early hours or early moments, we see a solitude and just a mountaintop experience only. కానీ అంతమున అబ్రహాము జనములకు తండ్రిగా దీవించబడేది మనం చూస్తాం. But at the end, we see that Abraham was blessed as father of nations and generations. నీ పట్ల నా పట్ల కూడా ప్రభు అలాగే చేస్తాడు. In the same way, similar way, God wants to do and He will do in your life and in my life. నేను కూడా నా జీవితారంభంలో రక్షణ పొందిన తర్వాత ప్రభువు నన్ను సేవకు పిలిచినప్పుడు నేను కూడా ఇంట్లో నుండి ఒంటరిగా ఒక రాత్రిపూట బయటికి వచ్చేసాను. In my early days, when I am saved and I gave my life for His service, in one night from my house, all alone, I came out of the house. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా నేను మా అక్క ఒక మధ్యరాత్రి ఇంట్లో నుండి వచ్చిన కారణం ఏంటంటే హెబ్రోన్ బయట ఉండే హెబ్రోన్ అనే బోర్డు దేవుడు నాకు చూపించి అక్కడికి వెళ్ళమని చెప్పాడు, అందుకే వచ్చాను. So in the midnight, me and my sister, both of us, just came out of the house all alone because the Lord God has shown me the board, Hebron, a signboard in our church. Lord has shown me, that is why we came out. అయితే ఒంటరిగా వచ్చినాము. కానీ ప్రభు చేసింది తర్వాత ముందు ఎన్నో ఇరుకైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. కానీ ప్రభు అన్నిటిని కూడా సమసిపోయేలాగా దేవుడు చేశాడు. So both of us came all alone and we faced so much trouble, so many discouragements. But Lord God helped us to overcome all those. కాబట్టి నీవు నేను కూడా ఆయనతో గడపాలని, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆయన మనల్ని ఇష్టపడుతున్నాడు. So Lord God's desire and His likeness is that we should, both you and me, should have fellowship just with our Lord God. చూడండి, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటాము. Acts 4:13. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. Now when they saw the boldness of Peter and John and perceived that they were unlearned and ignorant men, they marveled and they took knowledge of them that they had been with Jesus. వాళ్ళు విద్యలేని పామర్లు, కానీ వారిని చూసి ఆశ్చర్యపడుతున్నారు. ఏమని? యేసుతో కూడా ఉండిన వారని వారి ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడుతున్నారు. When they saw them, they perceived and they also learned that they are unlearned and ignorant, but they marveled. And not only that, they recognized that they were with Jesus. ఆ ప్రజల్ని దేవుడు ఎలాగ చేస్తున్నాడో మనము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 6వ వచనంలో చూస్తాం. We can see their ministry in Acts 17:6. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలక్రిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. And when they found them not, they drew Jason and certain brethren unto the rulers of the city, crying, These that have turned the world upside down are come here also. కాబట్టి ఇక్కడ వాళ్ళని గురించి ఏం చెప్పుకున్నారు? భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు అని చెప్పుకుంటున్నారు. So here they were telling about such a simple man. They are telling that these that have turned the world upside down came here also. కాబట్టి సహోదరి, నీవు నేను కూడా ఆయనతో ఉండాలని ఆయనకి ఇష్టం. So dear beloved sister, the Lord's God desire is that you and me should be all alone with Him. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటాము. 1 John 1:3. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. That which we have seen and heard declare we unto you, that ye also may have fellowship with us. And truly our fellowship is with the Father and with His Son, Jesus Christ. కాబట్టి సహోదరులారా, మనము దేవునితోటి సహవాసం కలిగి ఉండాలని
ప్రభు కోరుతున్నాడు. Therefore, my dear sisters, the Lord God's desire is that truly our fellowship with the Father and His Son, Jesus Christ. ఎవరితో మనం సహవాసం కలిగి ఉండగలుగుతాం? మనకి ఇష్టమైన వాళ్ళతోటే మనము సహవాసం కలిగి ఉండటానికి ఇష్టపడతాం. With whom we will have fellowship, only people who are our own choice or whom we desire to be, like that people only we will have fellowship. ఇంత గొప్ప దేవుడు, భూమ్యాకాశాలను సృష్టించిన సృష్టికర్త, పాపల కొరకు ప్రాణం పెట్టినటువంటి రక్షకుడు నీతో సహవాసం కలిగి ఉండాలని ఇష్టపడుతున్నాడు. But the Lord God, who is the creator of the heaven and earth, not only that, is a savior who gave himself, his life, to save a sinner like you and me, is now desiring to have a fellowship with us. కారణం ఏంటంటే నువ్వు తనకి ఇష్టమైన దానివి, నీకు అధికారం ఇవ్వాలని కోరుతున్నాడు. The reason is very simple. He likes you. He has a desire for you. And not only that, he wants to give you authority and power. తిరిగి మార్కు సువార్త 3వ అధ్యాయము 20 నుండి 30 వచ్చిన వరకు చూసుకుంటాము. 4వ అనుభవాన్ని. 3rd chapter, 20 to 30. 20వ వచనం చదువుకుంటాము. Let us read 20. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను. 21 కూడా. ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెల్లించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. And the multitude cometh together again, so that they could not so much as to eat bread. And when his friends heard of it, they went out to lay hold on him, for they said, he is beside himself. కొండ ఎక్కిన అనుభవం తర్వాత ఇప్పుడు ఇంటి యొక్క అనుభవంలోనికి వస్తుంది. So from that mountaintop experience, now we are coming to the experience at the home or a house. ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతోంది? ఆయనకి భోజనం చేయడానికి కూడా సమయం లేకపోయింది. When he is coming into the house, he doesn't even have time to eat. అంతేగా వాళ్ళ ఇంటి వారు ఏమనుకుంటున్నారు? ఆయనకి మతి చెల్లించి ఉన్నది అంటున్నారు. And not only that, his household people are thinking that he is beside himself. 22 వచ్చిన చూసినట్లయితే శాస్త్రులు ఏమనుకుంటున్నారు? ఈయనకి దయ్యం పట్టింది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. And if you see in the 22nd chapter, the scribes are telling that he is possessed. అయితే ఇక్కడ చూసినట్లయితే సుప్రభారు ఇంటి వారి ద్వారా నిందలు అపార్థాల ద్వారా వెళ్తున్నాడు. So here we can see that our Lord Jesus Christ is going through so many reproaches by his own household people. అనేకసార్లు మనం కూడా ప్రభు కొరకు ఆత్మీయంగా జీవిస్తూ వచ్చినప్పుడు మన ఇంటి వారు మనల్ని సరైన రీతిగా అర్థం చేసుకోరు. Many a times, even for us also, when we stand for the Lord, when we do the Lord's works, even our own household people may not understand us in a right way. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, మనం ప్రభు బిడ్డలమైనాక మన ఇంటిలో మన సాక్ష్యము మంచి విధానంలో ఉండాలి. But one thing we have to remember, when we become a God's child, then we have to be very much mindful and we should keep our testimony at house. చాలా వరకు చాలామంది చూస్తూ ఉంటే బయట మంచి సాక్ష్యం కలిగి ఉంటారు, ఇంటిలో సాక్ష్యం లేకుండా ఉంటారు. Many a times we see that people have good testimony outside, but at home they do not have a good testimony. మనం ఇంట్లో గెలిచి బయట గెలవాలా. So first we should overcome at home and then we should overcome it outside. ఇంటిలో మంచి సాక్ష్యం కలిగి ఉండి తర్వాత బయట సాక్ష్యం తెచ్చుకోవాలి. So first of all, we should establish our good testimony at house and then we can have good testimony outside. ఇంటిలో వారు సరైన రీతిగా మనల్ని అర్థం చేసుకోలేరు. Many a times maybe our own household people may not understand us. ఎందుకంటే ఇంటిలోని వారు చిన్నది మైన్యూట్ అంటే చాలా చిన్న విషయాలు కూడా ఎక్కడ తప్పు పడదామా అని చూస్తూ ఉంటారు. Many a times even in our own household, they will be looking with us with a magnifier. Even for the smallest mistake, they want to catch hold us. కారణం ఏంటంటే
నువ్వు దేవుని బిడ్డవైనా అని చెప్తున్నావు కాబట్టి నీలో తప్పు పట్టాలని చూస్తూ ఉంటారు. So, because when we testify that I am a child of God, immediately they started looking for faults in our life. అందుకే చూడండి 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో తిమోతికి పౌలు ఎంత చక్కగా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటాం. First letter to Timothy, 4th chapter, 12th verse. నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. Let no man despise thy youth, but be thou an example of the believers in word, in conversation, in charity, in spirit, in faith, in purity. కాబట్టి మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంటి వారు మనలో ప్రభువుని చూడగలుగుతున్నారా? So when we are at home, does our own household people see the Lord in ourselves? దేనిలో చూడాలా? మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన ప్రేమలో, మన విశ్వాసంలో, మన పవిత్రతలో వాళ్ళతో కలిసి తిరుగుతూ ఉంటాం, కలిసి జీవిస్తూ వస్తాం కాబట్టి వాళ్ళు చూడగలగాల. We will be living with them. We will be moving very closely in the household people. That is why we have to show the Lord God in our word, in our belief, and in our conversation, in charity, in spirit, in faith, and purity. అయితే యేసుప్రభుని అక్కడ ఎంతో తప్పులు పట్టినప్పటికీ కూడా ఎంత చక్కగా ఇక్కడ మార్క్స్ వార్త 3వ అధ్యాయం 20 నుండి 30 వచ్చిన వరకు చూస్తే ఎంత చక్కగా సమాధానం ఇస్తా వచ్చినాడు. So though these people are trying to find faults in Lord Jesus Christ, he was giving such a amicable good answers. ఏదో కలహం తెచ్చుకునేలాగా మాట్లాడలేదు, కానీ తాను దయ్యం పట్టిన వాడిని కానని చక్కగా అర్థమయ్యేలాగా తాను చెప్తా వచ్చాడు. The Lord did not fight with them, but he was explaining courteously that he was not possessed, and he was explaining the kingdom of God. 4వది, ఇంటిలో ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. Fourthly, here we see that we should have a good testimony in our own household. తిరిగి మార్క్స్ వార్త 3వ అధ్యాయము 31 వచ్చిన 35 వరకు మనము చివరి అనుభవాన్ని చూస్తాం. Lastly, we can see the last experience from the Mark 3:31 to 35. 31 వచనం చదువుతాము. ఆయన సహోదరులను తల్లియు వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. There came then his brethren and his mother, and standing without sent unto him, calling him. ఇక్కడ ఏం చూస్తున్నాం? వెలుపల. ముందు ఇంటిలో చూస్తున్నాం, ఇప్పుడు వెలుపల జీవితం చూస్తున్నాం. Here just now we considered his life inside the household. Now we are seeing how outside the house. వెలుపలికి వచ్చినప్పుడు ప్రభు ఎలాగుంటున్నాడు? జన సమూహం ఉంటున్నారు, తర్వాత తన సొంత వారు ఉంటున్నారు. When he is outside, we see that multitude was also with him, and his household people are also with him. అయితే వెలుపల ఆయన చుట్టూ ఎవరుంటున్నారు? జన సమూహం ఉంటున్నారు, తన సొంత తల్లి సహోదరులు వెలుపల ఉంటున్నారు. Here also we can see that his multitude is also with around him, and also his mother and his brethren are also at the same place. బహిరంగ జీవితంలో ఆయన తన సొంత వారికి ప్రాధాన్యత ఇవ్వటల్లా. In his public life, he is not preferring or he is not giving preferential treatment to his household. నా వాళ్ళు అని చెప్పి ఎక్కడా అనుకోటల్లా. He was not partial to his own household people. మనకు తెలుసు, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ద్రాక్షారసమైనప్పుడు తల్లి వచ్చి అడిగినప్పుడు అమ్మ నాతో నీకేం పని అంటాడు. And we know that in John 2nd chapter 4th verse, we see that when mother asks that the wine is over, then he says, Mother, what I have to do with thee? అంతేకాకుండా మత్తయి సువార్త 10వ అధ్యాయము 37 వచనం ఒకసారి చదువుకుంటాము, చూడండి. Matthew 10:37th verse, He that loveth father or mother more than me is not worthy of me, and he that loveth son or daughter more than me is not worthy of me. మత్తయి 10:37 వచనం. తండ్రినైనను తల్లినైనను
నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారుని నన్ను కుమార్తెనని నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి తండ్రిని కానీ తల్లిని కానీ కుమారుని కానీ కుమార్తెను కానీ ఆయన కంటే మనం ఎక్కువగా ప్రేమిస్తే మనం దేవునికి పాత్రులం కాము అని చెప్తున్నాడు. Here he clearly explains that if anyone loveth his father or mother, son or daughter more than Lord Jesus Christ, then they are not worthy of him. ప్రేమించకూడదని చెప్పట్లేదు కానీ ఆయన కంటే ఎక్కువగా ప్రేమించకూడదని చెప్తున్నాడు. Here the Lord is not telling not to love, but he is telling more than me. That means if you love anybody more than Lord Jesus Christ, then they are not worthy to serve him. అవసరమైతే వాళ్ళ నుండి దూరం కావడానికి కూడా ఇష్టపడాలని చెప్తా ఉన్నాడు. And not only that, he is also telling that if time comes, if need arises, we have to be ready to separate from our loved ones. మనకు తెలుసు నిర్గమకాండం 32వ అధ్యాయంలో అక్కడ ఇశ్రాయేల్ విగ్రహారాధన చేసినప్పుడు తప్పిపోయినప్పుడు చెప్తాడు కదా, మీ పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళని ఖడ్గంతో చంపమన్నప్పుడు లేవీయులు వచ్చి ఏం చేస్తున్నారు, తమ పొరుగు వారినేమి తమ సొంత వారినేమి కుమారుడు కుమార్తె అని చూడుకోకుండా ఖడ్గం తీసుకొని ఆ రోజున చంపినారు. So we all know that in Exodus chapter 32, we see that when the Israelites sinned, Lord God commanded that every one of you, without considering your own people, you should kill those who are sinned against the Lord, either your son or a daughter or your neighbor. Then we see that Levites arise and killed many. కారణం ఏంటి? ఇక్కడ వాళ్ళు తమను ప్రతిష్ఠించుకున్నారు. Because these Levites have consecrated themselves unto the God. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, నిర్గమకాండం 32వ అధ్యాయము 29వ వచనం చదువుకుంటాము. ఏలయనగా మోషే వారిని చూచి, నేను యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీదే ప్రతిష్ఠ చేసుకొనుడనెను. For Moses had said, consecrate yourselves today to the Lord, even every man upon his son and upon his brother, that he may bestow upon you a blessing this day. దేవుడు ఆశీర్వదించాలి అంటే ఏం చేయాలా? దేవునికి ఇష్టం లేని పాపం చేసిన వారిని తొలగించాలని దేవుడు చెప్తున్నాడు. So to be a dear child, or if you want to be God's desired child, we have to take away the sinful people from amongst us. అలాంటి వారి నుండి సహవాసం కూడా ఎంతవరకు మనం అంతవరకు ఉండాలి, కానీ ఎక్కువగా అలాంటి వారితో మనము అంటే దేవునికి విరోధంగా జీవించే వారితోటి ఎక్కువగా మనం సహవాసం కలిగి ఉండకూడదు. People who are against the God's will, who are doing against his fellowship, we should not have fellowship with such people. అందుచేతనే మార్క్సు వార్త 3వ అధ్యాయము 35వ వచనంలో చెప్తున్నాడు, నా దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను అని చూస్తాం. That's why here the Lord says in 35 verse of 3rd chapter of Mark, for whosoever shall do the will of God, the same is my brother and my sister and my mother. ఇక్కడ ఏం చూస్తున్నామంట? 5వ అనుభవము దేవుని చిత్తము చేయుట. So 5th experience is doing God's will. మన యొక్క సహవాసానికి ఆత్మీయమైన తండ్రిగా ఉన్నటువంటి సోదరుడు భక్సింగ్ గారు కూడా తన జీవితంలో ప్రతి చిన్నదానికేమి పెద్దదానికేమి దేవుని చిత్తం చేస్తూ వచ్చారు. The brother Bhaksing, who is considered as father of our fellowship, has done for every small thing, every little thing, or a big thing, or a great thing. He always sought out the God's will, and he did God's will. అందుచేతనే అతని పరిచర్ని దేవుడు విస్తారంగా బహుగా విస్తరింపజేసి సాకోపశేఖలుగా ప్రపంచమంతటను నింపి ఆశీర్వదించాడు. That is why God has expanded and established his work throughout the globe. And not only that, that work had so many branches and expanded and established and blessed throughout the world. మీకు తెలుసు, ఆయన తన జీవితాన్ని సమర్పించుకొని
ఆ రోజున వచ్చినప్పుడు ఆ యొక్క రైల్వే స్టేషన్లో ఎలాగా అతడు మిగిలిపోయినాడు, ఎంతగా తాను త్యాగం చేసినాడు. కారణం ఏంటి? దేవుడు మాట్లాడిన మాటకు లోబడి దేవుని చిత్తం చేసిన కారణాన తాను ఆ రోజున ఆ త్యాగం చేయగలిగినాడు. We all know that all alone on the railway station, he was all alone. He left everything and he sacrificed everything and he came to serve the Lord with all his will. And he wanted to know and do the will of God. Because he knew the will of God and because he decided to do the will of God, he was just came all alone and he spent his life for the Lord God. And we can see on that day he was left all alone on the railway platform. ఆ రోజున ఆయన దేవునికి ఒక సువాసనైన అర్పణగా తన్ను తాను అర్పించుకున్నాడు. So on that day he has offered himself as a sweet savoring offer to Lord God. ఆ దినాన అతడు ఒంటరిగా ఉన్నాడు, కానీ ఆత్మీయమైన శిఖర శ్రేణి యొక్క అనుభవంలోనికి తాను రాగలిగాడు. Physically, we see that he is all alone on that day, on that platform. But spiritually, he reached highest mountain top. కాబట్టి సహోదరులారా, ఇంతవరకు మీరు ఓపికగా విన్నారు. ఈ రోజున మార్కు సువార్త 3వ అధ్యాయము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితాన్ని మనకు కనబరుస్తూ వచ్చింది. So, till now, dear sisters, you have heard very patiently as we have meditated the third chapter of the Mark Gospel shows the life of Lord Jesus Christ. నీవు నేను కూడా ఒక మంచి ఆత్మీయమైన క్రైస్తవరాలంగా దేవుని బిడ్డగా ఉండాలి అంటే ఈ యొక్క 5 అనుభవాలు మన జీవితంలో మనం కలిగి ఉన్నప్పుడు దేవునికి మన ద్వారా మహిమ కలుగుతుంది. If you want to be a good Christian, a practical Christian, we have to adapt these 5 experiences and these 5 steps in our life. Then we can bring glory through our life to God. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుండి 6 వచనం వరకు సమాజ మందిర జీవితం. So first verse to 6th verse of 3rd chapter of Mark, it is life of synagogue or life in temple of God. అప్పుడు దేవుని మందిరంలో మనం మేలు చేస్తాం, ప్రాణరక్షణ చేస్తాం, మన జీవితము వర్ధిల్లుతుంది. And what we will do good in the house of God, and we will save the lives in the house of God, and then our own life will be prosperous. అలాగే మార్కు సువార్త 3వ అధ్యాయం 7 నుండి 12వ వచనం వరకు చూసినట్లయితే సముద్రపు అనుభవం. And if you consider from 7th verse to 12th verse of Mark, the 3rd chapter, we see the experience of a sea or a ocean. సముద్రపు అనుభవంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడని మనుషులు చెప్పుకోగలుగుతారు. నీ ద్వారా నా ద్వారా ప్రభువు నామము ప్రసిద్ధికి ఎక్కుతుంది. When we go through this ocean experience, people will see and look at the wondrous things, the wonderful miracles, and they will say, the Lord God has performed great things, and because of you and me, God will be glorified. కాబట్టి శ్రమల ద్వారా వెళ్తున్నప్పుడు సముద్రము శ్రమలో నిన్ను ముంచివేస్తుందని దిగులు చెందద్దు. So therefore, when you are going through troubles, please do not consider that the sea may drown you. 3వది మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు చూస్తే కొండ ఎక్కినటువంటి అనుభవం. So if you consider the next paragraph, 13th chapter to 19th verse, we see that mountain top experience. నువ్వు ఆయనకి ఇష్టమైన దానివి కాబట్టి నిన్ను తనతో ఉండడానికి ఆయన పిలుస్తున్నాడు. ఆయన యొక్క అధికారం నీకు ఇవ్వడానికి పిలుస్తున్నాడు. You are a favored child of Lord God. That is why He's calling you. He's calling you to the mountain, and He wants to give you power and authority. సహవాస జీవితం కలిగి ఉండాలని కోరుతున్నాడు. He wants to have fellowship with you. That's why He's calling you. 20వ వచనం నుండి 30వ వచనం వరకు చూస్తే ఇంటిలో మంచి సాక్ష్యం కలిగి ఉండుట. From 20 to 30th verses, if you consider the good testimony at home. ఇంట్లో ఎంత వ్యతిరేక పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంటిలో మంచి సాక్ష్యం కలిగి ఉండుట అది చాలా ప్రాముఖ్యమైన విషయం. Maybe we may have so much opposition even within our household, in the home, but it is important, it is mandatory to have good testimony at home.
చివరిగా 31వ వచనం నుండి 35వ వచనం వరకు వెలుపల మంచి సాక్ష్యం, దేవునికి ఇష్టమైన జీవితము, దేవుని చిత్తమైన జీవితము జీవించుట. And from 30 to 35 verses, we see that when we are outside of the house, in the public, we should have good testimony, and our life should be very close to our Lord Jesus Christ. And not only that, we should be well pleasing unto Him even outside. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మాత్రమే కాకుండా మన జీవితకాలం అంతటిలో కూడా మనము ఈ 5 రకాల అనుభవం కలిగి ఉండడానికి ప్రభు మనకి సహాయం చేయను గాక. So not only doing His will and a well-pleasing life just on this day, but throughout, not only in this new year, but throughout our life, we have to do His will, and we have to have a well-pleasing life unto our Lord God. ప్రార్థన చేసుకుందామా. ప్రార్థనతోటే ఏక కొడుకుని మనము ముగించుకుంటాం. We will pray, and with this prayer, we will close our sisters' meeting for today. ప్రేమ కలిగిన పరలోకమందున్న ప్రియమైన తండ్రి, యేసు క్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చింపబడిన శ్రేష్టమైన ఘనమైన గొప్ప నామంలో, నిబంధన చేసి రద్దుపరచని నామంలో, వాగ్దానం చేసి నెరవేర్చే నామంలో, నీ మందిర ఆవరణాల్లో దేవా మేము రావడానికి, సహోదరులుగా కూడి రావడానికి, నూతన సంవత్సరంలో 2వ దినాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దైవదాసురాలు దేవుని బిడ్డ అక్కని మీరు జ్ఞాపకం చేసుకొని అక్క ద్వారా మీరు మాకు అనుగ్రహించిన నీ వాక్యాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మార్కు సువార్త 3వ అధ్యాయము నీ జీవితానికి సాదృశ్యంగా మా మధ్య ఉంచినందుకు నీకెంతో వందనాలు తండ్రి. దేవా, మందిరంతో ఆరంభించాలని, మందిరంలో మేము మా పిల్లలు కనబడాలని, మందిరంలో మేలు చేసేవారంగా, ఆత్మలను రక్షించేవారంగా ఉండాలని దేవా మాకు హెచ్చరిక ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కష్టంలో దుఃఖంలో వాటి ద్వారా, సముద్ర అనుభవం ద్వారా దేవా మీరు మా ద్వారా మహిమ తెచ్చుకుంటారని, అనేకులు మమ్మల్ని చూసి నిన్ను మహిమపరుస్తారని దేవా ఆ అనుభవాలు కూడా అవసరమని మీరు చెప్పినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, శిఖర పైన ఉండే అనుభవం మాకు అనుగ్రహించడానికి మీరు ఇష్టపడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఒంటరిగా నీతో సహవాసం కలిగి నీవిచ్చే అధికారము, శక్తి పొందడానికి, నీ యొక్క సహవాసాన్ని అనుభవించడానికి దేవా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వెలుపట మేము నీ సాక్ష్యం కలిగి ఉండడానికి, ఇంటిలో వ్యతిరేక్త పరిస్థితుల్లో నీ కొరకు జీవించడానికి దేవా, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని చిత్తమెరిగి ఆ చిత్తము చొప్పున మేము చేయడానికి మా పితరులను అనేకులు మీరు జ్ఞాపకం చేశారు తండ్రి. అందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి సహోదరుల కూడికలో దేవా ఈ తీర్మానాలతో నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా, మంచి సాక్ష్యము ఇంట వెలుపట కలిగి ఉండే బిడ్డలుగా మా పిల్లలను కూడా మేము మందిరంలో పెంచాలని, అటువంటి తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళటానికి దేవా మీరు అనుగ్రహించిన నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మందిరంలో జరిగే ప్రతి పరిచర్యను బట్టి నీకు వందనాలు. ఆయా అక్కర్లతో వచ్చిన ప్రతి ఒక్కరితో దేవా మీరు మాట్లాడి ఉంటారని, మీరు జవాబు ఉంటారని నమ్మి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, తర్జుమాలో నాకు కూడా అనుగ్రహించిన నీ కృపను బట్టి నీకు వందనాలు. ఏమైతే చెప్పలేకపోయినానో దాన్ని బట్టి క్షమించండి. అది కూడా అర్థమయ్యేలాగా దేవా పరిశుద్ధాత్మ దేవుని సహాయం దయచేయండి. ఇచ్చిన మంచి సమయానికే నీకు ఎంతో వందనాలు చెల్లిస్తూ అయోగ్య నిష్ప్రయోజక దాసురాలను ఒప్పుకుంటూ యేసు క్రీస్తు వారి అమూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.